అందరికీ నమస్కారం అండి. మనకి స్టూడెంట్ మాడ్యూల్లో స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ద్వారా ఏం చేయొచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకోవే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ లవ్ లైక్స్. ఈ స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అనేది మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు రైట్ సైడు విత్ ఇన్ స్టేటు అవుట్ సైడ్ స్టేటు అని ఉంటుందండి. ఈ విత్ ఇన్ స్టేట్ వచ్చేసరికి మన స్టేట్ పరిధిలో ఏ స్కూల్లో అయినా మనం రిక్వెస్ట్ని జనరేట్ చేయొచ్చు, ఆ చేసిన దాన్ని అప్రూవ్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. మీ స్కూల్ లాగిన్లోనే ఉందండి. అదేవిధంగా అవుట్ సైడ్ స్టేట్ అంటే మనకి ఇతర రాష్ట్రాల్లో విద్యార్థులు ఉంటే వాళ్ళు ఏమైనా మనకి రిక్వెస్ట్లు జనరేట్ చేశారా, లేదంటే మనం వాళ్ళకి ఏమైనా రిక్వెస్ట్లు జనరేట్ చేసామా, చేస్తే దాని పరిస్థితి స్టేటస్ ఏంటి అనేది ఇక్కడ తెలుసుకోవడానికి ఉంటుంది. సో ఈ విత్ ఇన్ స్టేట్లో నేను గో అనే దాంట్లోకి వెళ్తున్నానండి. గో అనే దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి జనరేట్ స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్, అదేవిధంగా అప్రూవ్ స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్, అదేవిధంగా వ్యూ స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్స్, అదేవిధంగా వ్యూ స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్ విత్ ఇన్ స్టేట్ అంటే ఇవి సెంట్ పంపించినవి, ఇవి ఇన్బాక్స్ మనకి వచ్చినవి. సో నేను ఇప్పుడు ఒక విద్యార్థికి నేను రిక్వెస్ట్ అనేది జనరేట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఆ విద్యార్థి ప్రస్తుతం మన స్కూల్లో ఉన్నాడు, కానీ ఇంతకుముందు వేరే చోట జాయిన్ అయి ఉన్నాడు. సో అక్కడి నుంచి తీయమని చెప్పడానికి నేను రిక్వెస్ట్ జనరేట్ చేస్తున్నానండి. ఈ రిక్వెస్ట్ జనరేట్ చేసి నేను పెన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత అతని విద్యార్థి వివరాలు అనేది కింద డిస్ప్లే అవుతుంది. అక్కడ ప్రస్తుతం అతను ఏ స్కూల్లో కనిపిస్తున్నాడు, అతని పెన్ నెంబరు, మదర్ నేమ్, ఫాదర్ నేమ్ ఇవన్నీ. సో కానీ ప్రస్తుతం నా దగ్గర జాయిన్ అయి ఉన్నాడు కాబట్టి నేను స్టూడెంట్ అడ్మిషన్ డీటెయిల్స్, ఏ క్లాస్లో ప్రస్తుతం జాయిన్ అయ్యాడు, నా దగ్గర ఏ సెషన్లో జాయిన్ అయ్యాడు, అతను ఎప్పుడు జాయిన్ అయ్యాడు అండ్ ఇక్కడ రిమార్క్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసి నేను కింద జనరేట్ స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్ అనేది కొట్టేస్తానండి. కొట్టడంతోనే ఆ విద్యార్థి ఏ స్కూల్లో అయితే విద్యార్థి కనిపిస్తున్నాడో తీయలేదు ఆ స్కూల్కి అది రిక్వెస్ట్ వెళ్తుంది. అదేవిధంగా సో మనం రిక్వెస్ట్ని జనరేట్ చేయడానికి అది ఇచ్చేస్తాం. తర్వాత ఇక్కడ అప్రూవ్ స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్, ఇదేంటంటే వేరే స్కూల్ వాళ్ళు మనకేమైనా రిక్వెస్ట్ జనరేట్ చేస్తే దాన్ని మనం అప్రూవ్ చేయాలా, రిజెక్ట్ చేయాలనేది ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ రిక్వెస్ట్ అనేది ఈ విధంగా వస్తుందండి. వచ్చిన తర్వాత మీకు పైన రిక్వెస్టెడ్ బై అంటే ఎవరి చేత రిక్వెస్ట్ వచ్చింది, రిక్వెస్టెడ్ టు ఇది. సో ఏ స్కూల్ నుంచి మన స్కూల్కి వచ్చినది ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ మీకు రిక్వెస్ట్ నెంబర్ ఆర్ పెన్ అని ఉంది కదా, దీంట్లో ఈ రిక్వెస్ట్ నెంబర్ కింద ఏపీ అనేది ఉంది. ఇక్కడ మనం క్లిక్ చేస్తాము. ఈ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విద్యార్థి వివరాలు కనిపిస్తుంటాయి. సో ఇప్పుడు ఈ వాళ్ళు పంపించారు, ప్రస్తుతం ఇక్కడ మీ స్కూల్లో కనిపిస్తున్నాడు కానీ ఆ అబ్బాయి మా స్కూల్లో ఉన్నాడని మీకు రిక్వెస్ట్ సెండ్ చేస్తే మీరు ఇప్పుడు దీన్ని అప్రూవ్ చేయాలా లేదంటే రిజెక్ట్ చేయాలా. సో అప్రూవ్ చేస్తే అప్రూవ్ రిక్వెస్ట్కి వెళ్ళండి. మీరు దాన్ని టీసీతోనా లేదంటే డ్రాప్ అవుటా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుని లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీనా లేదంటే మార్క్ డ్రాప్ అవుట్ అనేది చేసేస్తే బయటికి వెళ్ళిపోతాడు. లేదు నేను రిజెక్ట్ చేస్తాను అనుకుంటే ఆ విద్యార్థి ప్రస్తుతం నా దగ్గర ఉన్నాడు, నేను రిజెక్టే చేస్తాను అనుకుంటే మీరు రిజెక్ట్ రిక్వెస్ట్, అతని రిక్వెస్ట్ని మనం తిరస్కరిస్తున్నట్టు. సో ఈ రిక్వెస్ట్ని మనం తిరస్కరించడానికి మనకి ఇక్కడ ఒక పాపప్ ఓపెన్ అవుతుంది, అంటే మీరు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అనేది. సో ఈ సెలెక్ట్ రిమార్క్ అనేది ఎన్నుకుంటే మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి. ప్రెజెంట్లీ స్టడీయింగ్ ఎట్ ది స్కూల్ అని, స్టూడెంట్ బిలాంగ్స్ టు అనదర్ స్కూల్, నాట్ ద రిక్వెస్టింగ్ ఆర్ డెస్టినేషన్ స్కూల్ అని, స్టూడెంట్ ఈజ్ ప్రెజెంట్లీ స్టడీయింగ్ ఎట్ ద రిక్వెస్టింగ్ స్కూల్ అని, స్టూడెంట్ ఫీజు డ్యూస్ ఆర్ నాట్ క్లియర్డ్. సో వీటిలో మనం ఒక ఆప్షన్ని, సరైన ఆప్షన్ని ఎన్నుకొని మనం అతని రిక్వెస్ట్ని మనం తీసేయాల్సి ఉంటుంది. సో దాన్ని రిజెక్ట్ చేసే విధానం ఏ విధంగా ఉంటుంది. సో మనం 2 విషయాలు తెలుసుకున్నాం. ఒకటి, మన స్కూల్ నుంచి రిక్వెస్ట్ని ఎలా జనరేట్ చేయాలి. 2, మనకు వచ్చిన వేరే రిక్వెస్ట్ని మనం అప్రూవ్ చేయడం ఎలా, రిజెక్ట్ చేయడం ఎలా అనేది 2 ఆప్షన్స్ తెలుసుకుందాం.
అదేవిధంగా ఇంకో 2 ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు చూడండి, వ్యూ స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్ అంటే మనం పంపించిన వాటికి మనకి రిప్లై ఏం వచ్చింది. సో మన ఇన్బాక్స్లోకి ఏమొచ్చింది అనేది, మన ఇన్బాక్స్లోకి వచ్చినవి ఉండేవి ఇక్కడ పంపించినవి సెంట్. సో ఇక్కడ చూడండి, ఇది మనకి పంపించినవి. వేరే వాళ్ళు పంపిస్తే మనం ఏం చేసాం, అప్రూవ్ చేసామా రిజెక్ట్ చేసామా అనేది ఇక్కడ చూసుకోవచ్చు మీ స్టేటస్ దగ్గర. సో ఈ స్టేటస్లో మనం ఏం చెప్పబోతే పెండింగ్ అట్ డెస్టినేషన్ అని కనిపిస్తుంటుంది. మనం అప్రూవ్ చేసింటే అప్రూవ్డ్ బై డెస్టినేషన్ బ్లాక్ ఆర్ స్కూల్ అని కనిపిస్తుంటుంది. ఇక్కడ సెంట్ మన నుంచి రిక్వెస్ట్ ఏమైనా జనరేట్ చేస్తుంటే ఆ రిపోర్ట్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో నేనేమి చేయలేదు కాబట్టి సారీ నో రికార్డ్స్ ఫౌండ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఈ విధంగా అనేది మనం చూసుకొని ఈ స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్లో ఎవ్రీ స్కూల్ అండి మీ స్కూల్లో కనిపిస్తుంటుంది. ఆ విధంగా చూసుకొని మనం వాళ్ళని అప్రూవ్ చేయడం రిజెక్ట్ చేయడం అనేది చేస్తే, అప్రూవ్ చేసి ఉంటే అది మనకి డ్రాప్ బాక్స్లోకి వస్తుంది. దాన్ని ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా మళ్ళీ మీరు యాడ్ చేసుకోండి. రిజెక్ట్ చేసుకుంటే వాళ్ళు రిజెక్ట్ చేసిన కారణాన్ని చూపిస్తారు. సో అది అనేది క్లియర్ చేసుకొని మళ్ళీ దాన్ని అప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ రిక్వెస్ట్ పెట్టండి. సో ఇది కంపల్సరీ ప్రతిరోజు ప్రతి స్కూల్ వాళ్ళు ఖచ్చితంగా చూసుకోవాలండి. సో దీన్ని చేసుకొని మన ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా పిల్లల్ని యాడ్ చేసుకోండి. అదేవిధంగా దీంట్లో ఇంకా ఆప్షన్ ఉందండి, క్లాసు సెక్షను ఆర్ షిఫ్ట్ అని. ఈ క్లాసు సెక్షను ఆర్ షిఫ్ట్ అనేది మనకి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ వరకు స్కూల్ లెవెల్లో ఆప్షన్ అందుబాటులో ఉంది. అంటే యూకేజీ నుంచి సపోజ్ ఆ విద్యార్థి ఏజ్ ఎక్కువ ఉంటే ఫస్ట్ క్లాస్లోకి చేంజ్ చేసుకోవడానికి, అదేవిధంగా ఎల్కేజీ నుంచి యూకేజీలో చేంజ్ చేసుకోవడానికి. కానీ ఆ తర్వాత అన్నీ డిస్ట్రిక్ట్ లాగిన్లోనే అవైలబిలిటీ ఉంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్లా వ్లాగ్స్.